రేవంత్ రెడ్డి సార్ది ఒక వీడియో చూసాము. ఆయన ఒక ఎర్ర స్కార్ఫ్ వేసుకుని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని నేను సీఎం అవుతాను అని గట్టిగా చెప్పారు. లేడీస్ ఏమో సీరియల్ చూడడం, కొద్దిగా ఏజ్డ్ వాళ్ళైతే డ్రింక్ లేకపోతే ఈ గాంజా ఇటువంటి అలవాటు పడ్డ వ్యవస్థ ఉండే. నార్మల్గా ఏ స్టేడియంకి స్పోర్ట్స్ స్టేడియంకి వస్తే అథ్లీట్లు పిక్చర్లు చూసి మోటివేషన్తో ఆడాలనిపిస్తుంది, కానీ స్పోర్ట్స్ ఫీల్డ్స్లో కూడా ఈ పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు సార్? తెలంగాణలో చాలా స్పోర్ట్స్ స్టేడియంస్ ఉన్నాయని మాకు అందరికి తెలుసు, కానీ అవి చాలా తక్కువ యూటిలైజేషన్ ఉన్నాయని మనకు అనిపిస్తుంది. ఇంతమందికి హెల్ప్ చేసే అవకాశం దొరికింది కాబట్టి నేను సాటిస్ఫై అవుతాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు కాల్ చేసి శివసేన రెడ్డి గారు సీఎం అన్న వెంటనే పార్టీలో అందరూ అతను అంటే హైకమాండ్ మాట వింటారా, లేదా ఏదన్నా ఆపోజిషన్ కానీ అలా ఏమన్నా వస్తుందా? ఎవరు చేస్తారు సస్పెన్షన్? సర్వీస్ కమిషన్ మా ఐఏఎస్ అందరికి హెడ్. ఫుల్ ఎంజాయ్, ఇది ఎంజాయ్ అలవాటు అయిందంటే వాడు ఆ సైడ్ వెళ్ళాడు. రేవంత్ రెడ్డి సార్ ఆల్రెడీ రాజ్ ఠాకూర్ సార్ ద్వారా ఆయన అడిగాము, కానీ మీరు కూడా ఒకసారి కొంచెం పుష్ చేసి చెప్తే ఈజీగా ఉంటుంది. డ్రగ్స్ అని లేకపోతే ఈ గాంజా అన్నది ఈ రెండు తెలంగాణలో తెలియకుండానే పారుకుపోయింది ఈ 10 ఏళ్ళలో. ఈ స్థాయి వరకు రావడానికి నాకు 38 years పట్టింది. ఎమ్మెల్యేనైతే ఖచ్చితంగా అవుతా. రాజకీయాలలో నాయకుడి కోసం ఎంతోమంది కార్యకర్తలు సర్వం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్లో ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎంత ఖర్చు పెడతారు, ఇంకా ఎవరి రికమెండేషన్ తీసుకుంటారు సార్ మీరు? Hello guys, welcome back to another episode with Under 18 Today. So the panelists, me and respected Sanjana, are here with sir. Sir, ఒకసారి మిమ్మల్ని can you introduce yourself, sir? ఈ కెమెరానా? Yes. ఆ కెమెరానా? మీ ఇష్టం sir. Okay. I'm Shiva Sena Reddy, Telangana Sports Authority Chairman. Hi sir, good evening today. Good evening. Nice to meet you today. So before let's move on to the first segment, that is Sports Authority of Telangana. So let's go ahead. Sir, under 18s అంటే మేము అందరం స్కూల్ స్టూడెంట్స్ అందరము. సో మేము మాలో చాలామంది స్పోర్ట్స్ ప్లేయర్స్ చాలా అద్భుతంగా ఆడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మేము మీ కింద రికగ్నైజేషన్ కానీ తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ ద్వారా ఎలా పనిచేయగలుగుతాము, అంటే మీ నుంచి స్పాన్సర్షిప్ కానీ ఫండింగ్ కానీ? తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అనేది మీకు అంటే స్టూడెంట్స్ కోసం అని కాదు, ఎవరైనా క్రీడాకారులు ఎవరైనా కానీ డైరెక్ట్ మా దగ్గరికి రావచ్చు, లేకపోతే వాళ్ళ అసోసియేషన్ త్రూ నుంచి మా దగ్గరికి రావచ్చు. ఇండివిజువల్ గేమ్స్ ఆడేవాళ్ళు అసోసియేషన్స్ ఒకవేళ వర్కౌట్ అసోసియేషన్స్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, వారికి ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెంట్ సపోర్ట్ చేయాలన్నా ఇప్పుడు కూడా చాలామందికి చేసాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసి ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కొన్ని 100 మందికి ఈరోజు మేము హెల్ప్ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు స్పోర్ట్స్ని పట్టించుకున్న దాఖలాలు లేకుంటుండే. ఈరోజు స్పోర్ట్స్కి తెలంగాణ ఒక హబ్లా కావడానికి కారణం ఏంటంటే స్పెషల్ బడ్జెట్ పెట్టడం, ఎక్కడైనా పిల్లలకు అంటే కొందరు మురుగు అనుకుంటా నాకు తెలిసి కేవలం గతంలో ఒక 10-15 వేల రూపాయలు ఒక పర్సన్కి లేక ట్రైన్కి ఢిల్లీకి పోయి ఢిల్లీలో గేమ్స్ నడిస్తే గేమ్స్కి పోలేక ఆ పిల్లలందరూ పోలేక అంటే 10,000 to 15,000 అప్రాక్స్ 8 to 9 మెంబర్స్ ఒక గ్రూపు క్యాన్సిల్ అయిపోయారు కేవలం 10,000 రూపీస్ లేకపోవడం వల్ల. అటువంటివి రాష్ట్రంలో ఎంతోమంది ఉండరు. అటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటిది ఏదైనా మా దృష్టికి వచ్చిన వెంటనే వాళ్ళని వెంటనే రెస్పాండ్ అవ్వడం, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ స్పోర్ట్స్ అథారిటీతో చేయడం. ఒకవేళ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా లేకపోవడానికి గతంలో పాలసీ లేకుండే, ఇప్పుడు పాలసీ తీసుకొచ్చినాం. కరెక్ట్ 1.5 month అయింది పాలసీ వచ్చి, 1 month అయింది అంతే. ఆ పాలసీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. పాలసీ లేకపోవడం, తెలంగాణ సపరేట్ డివైడ్ అయిన తర్వాత 11 years వరకు తెలంగాణ స్పోర్ట్స్కి పాలసీ లేదు. పాలసీ లేకపోతే ఎవరికి హెల్ప్ చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఓల్డ్ పాలసీ మీద ఇవ్వడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ విధంగా లేకుండా ఎవరికైనా హెల్ప్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఆ అబ్బాయికి నిజంగా మెరిట్ పర్సన్ అయితే, అతను ఎలిజిబుల్ పర్సన్ అయితే అతనికి ఫైనాన్షియల్గా ఎక్కడికి వెళ్ళాలన్నా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చూసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇటువంటి ఎంతోమందికి సాయం చేయడం జరిగింది. అండర్ 18లో కూడా మీకు సంబంధించిన మీ స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఏ ఫెసిలిటీ అయినా మీకు కావాల్సింది ఏం కావాలి, దానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ లిస్ట్లో మీరు ఎలిజిబుల్ ఉన్నారు అని మా దృష్టికి తీసుకురండి. మీ కోచ్ ద్వారానో తీసుకురండి, లేకపోతే అసోసియేషన్ ద్వారా తీసుకురండి. ఖచ్చితంగా మేము ఏం హెల్ప్ చేయాలని సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్.
ఇప్పుడు తెలంగాణలో సీఎం కప్ జరిగిందని మనం అందరం విన్నాము. ఆ సీఎం కప్కి టోటల్ కాస్టింగ్ ఎంత పడింది సార్? మళ్ళీ ప్రిపరేషన్స్ ఎలా చేశారు? పార్టిసిపెంట్స్ ఎంతమంది వచ్చారు? సీఎం కప్కి ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా 3.5 lakh పీపుల్స్ 3.5 lakh స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు సీఎం కప్లో. ఎవ్రీ విలేజ్ నుంచి, గతంలో ఎప్పుడు సీఎం కప్ విలేజ్ స్థాయిలో నుంచి చేయలే. తెలంగాణలో 12,796 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఆల్మోస్ట్ గ్రామ పంచాయతీలలో ఈరోజు సీఎం కప్ని అంటే 36 గేమ్స్ పెట్టినాం మేము. 36 డిసిప్లిన్లలో ఏ విలేజ్, మీ విలేజ్లో ఏదో నీకు నచ్చిన గేమ్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. మా విలేజ్లో నాకు నచ్చిన గేమ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. వీళ్ళ విలేజ్లో 2 గేమ్స్ ఆడవచ్చు, ఇంకో విలేజ్లో 4 గేమ్స్ కూడా ఆడవచ్చు. కబడ్డీ కానీ, ఖోఖో కానీ, బాస్కెట్బాల్ కానీ, లేకపోతే రన్నింగ్ కానీ, వాళ్ళకి నచ్చిన డిసిప్లిన్స్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఆ ఈక్వేషన్ ప్రకారం స్టేట్ వైజ్ దానివల్ల ఏంటంటే ఏ ఊర్లో ఏ గేమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు, క్రికెట్ కానీ వాళ్ళ ఏ విలేజ్లో ఏ గేమ్కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది ఒకటి స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి మాకు ఒక రికార్డు ఉంది. అందులో దాదాపు 3.5 లక్షల మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తే వాటికి సంబంధించిన దాని తర్వాత టాప్ పర్ఫార్మెన్స్ ఎవరు వచ్చారు అంటే 36 డిసిప్లిన్లలో టాప్ పర్ఫార్మెన్స్ దాదాపు ఒక 450 మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే గ్రామ స్థాయి ఎవరైతే విలేజ్లో గెలుస్తారో వాళ్ళని మండల్ స్థాయికి తీసుకొస్తాం. మండల్ స్థాయిలో మళ్ళీ 612 మండలాలు ఉన్నాయి తెలంగాణలో. 612 మండలాల నుంచి మళ్ళీ వాళ్ళందరూ 33 డిస్ట్రిక్ట్స్కి వస్తారు. 33 డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళందరూ స్టేట్ మీట్ పార్టిసిపేట్ చేస్తారు. స్టేట్లో వచ్చిన టాప్ పర్ఫార్మర్స్ అందరినీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఇప్పుడు నేషనల్కి పంపాలి. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కొలాబరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంకా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈరోజు కార్యాచరణ సిద్ధం చేసినాం తెలంగాణలో. నైస్ సార్, చాలా మంచిది. ఇప్పుడు తెలంగాణలో చాలామంది మంచి ప్లేయర్స్ ఉన్నారని మన అందరికి తెలుసు. ఇప్పుడు పాయింట్కి వస్తే 2028 ఒలింపిక్స్ జరిగినప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఎన్ని మంది ఉన్నారు గోల్డ్ మెడల్ గెలవడానికి ఒలింపిక్స్ 2028 ఒలింపిక్స్? నేను అనుకుంటున్నా, నాకు తెలిసి గత 10 ఏళ్లలో వాళ్ళకు మనం ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలే. ఇప్పుడు మీరున్నారు, మీకు రైస్ ఇచ్చి, వాటర్ ఇచ్చి, ఒక స్టవ్ లేకపోతే కట్టెలో ఇచ్చి నువ్వు అన్నం వండమంటే అన్నీ నువ్వు ఏమేమి రైస్ ఎంత పోయాలో, వాటర్ ఎంత పోయాలి, దానిలో మంట ఎంత పెట్టాలనేది అరేంజ్మెంట్ చేసుకొని నువ్వు రైస్ తయారు చేస్తావు. ఏమి చేయకుండా రైస్ చేయన్నావు అనుకో ఎట్లా చేస్తావు? చేయలేవు కదా. ఇప్పుడు గతంలో కూడా గ్రౌండ్స్ కూడా ఇప్పుడు ఈ స్థాయిలో గ్రౌండ్స్ లేకుండే గతంలో ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ గ్రౌండ్కి కూడా 16 crores ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ గ్రౌండ్కి 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ సీటింగ్స్ కానివ్వండి, ఈ కలర్స్ కానివ్వండి, ఈ సెంటర్ పార్క్స్ అదే మన ఫుట్బాల్ కోసం ఈ టర్ఫ్ కానివ్వండి, అవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆడే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ రావడం, వాళ్ళకి ఆడుకోవడానికి ఫెసిలిటీ కల్పించినాం. ఇప్పుడు వాడు ఆడి దాని తర్వాత వాడు ఒక స్థాయికి వస్తాడు. అప్పుడు వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ మీద ఆ విధంగా మనం వాళ్ళని సక్సెస్ఫుల్ చేయగలుగుతాం. గతంలో ఏమి చేయకుండా ఒలింపిక్స్ పోవాలంటే పోవడం కష్టం. కాబట్టి ఈ టర్మ్లో మా టార్గెట్ 2032 100% 2028-32లో జరిగేటువంటి 28లో జరిగే ఒలింపిక్స్ కానీ 32 ఒలింపిక్స్ కానీ బెస్ట్గా తెలంగాణ నుంచి అంటే ఇండియా మొత్తంలో తీసి తెలంగాణ వాళ్ళే నీకు ప్రైజ్ అంటే గోల్డ్ తీసుకొస్తారనే నమ్మకంతో ఈరోజు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని త్వరగా చేస్తా ఉన్నాం. సార్, అలాగే తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ ఫండ్ నిర్ణయించిందని మేము విన్నాము. అంటే ఈ స్పోర్ట్స్ ఫండ్ ఒక వాడుక మేము కూడా వాడచ్చా, లేదా అసలు దీని యొక్క బేసిస్ అసలు ఏంటి? బడ్జెట్ ఆఫ్ ఫండ్స్ అంటే గతంలో స్పోర్ట్స్కి 10 yearsలో కేవలం 350 crores దాటలే. ఇప్పుడు ఒక 2 years అయింది మన గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 850 crores ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. 850 కోట్ల రూపాయల బడ్జెట్తోన ఇప్పుడు ఈ గ్రౌండ్స్ ఇందాక చెప్పారా 16 crores ఇదంతా ఏర్పాట్లు చేయడం జరిగిందని. ఈ గ్రౌండ్స్ కానివ్వండి, అంటే ఈ ఒక హైదరాబాద్లే కాకుండా 33 జిల్లాలలో కానీ, తర్వాత కాన్స్టిట్యున్సీ 119 కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లలో కానీ, మండల్ లెవెల్లో కానీ ఈ స్థాయిలో గ్రౌండ్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ రెడీ చేయించడం. విద్యార్థులు అవుట్ ఆఫ్ కంట్రీ పోవాలన్నా ఇక్కడ పోవాలన్నా వాళ్ళకి సంబంధించిన కొంత గొప్ప ట్రాన్స్పోర్టేషన్ కానీ, వాళ్ళకు అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ కల్పించేటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళకి ఏర్పాటు చేయడం. వీటన్నింటికి ఈ బడ్జెట్ని వాడతాం.
ఎవరికైనా విద్యార్థులకు ఏమేం కావాలంటే ఆ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళు వస్తారు, లేకపోతే వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీ, అబ్బాయి ఒక స్ట్రెంగ్త్ మంచిగా ఉంది కాకపోతే వెళ్ళడానికి ఫెసిలిటీస్ లేవు, అవకాశం లేదంటే ఆ ఫెసిలిటీస్ అంతా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఏర్పాటు చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం మేము. Okay, sir. So that's the end of segment 1. Now we'll go to the other segment, that's the controversial questions. ఇప్పుడు సార్ మనం కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి మా దగ్గర, అవి అడుగుతాం. ఇప్పుడు మనం తెలంగాణలో చాలా స్పోర్ట్స్ స్టేడియంస్ ఉన్నాయని మాకు అందరికి తెలుసు, కానీ అవి చాలా తక్కువ యూటిలైజేషన్ ఉన్నాయని మనకు అనిపిస్తుంది. అంటే నాన్ యూస్ఫుల్ టైమ్స్లో ఆ స్టేడియంస్ని మంచిగా యూటిలైజ్ మల్టీపర్పస్ కోసం యూటిలైజ్ చేయొచ్చు కదా. ఆల్రెడీ ఒకప్పటితో పోలిస్తే నేను అదే చెప్పాను ఇందాక కూడా మీరు అడిగినప్పుడు. గతంలో స్పోర్ట్స్కి బడ్జెట్ అనేది కేటాయించకపోయేవాళ్ళు. ఇప్పుడు మనం స్పోర్ట్స్కు స్పెషల్ బడ్జెట్ చేయడం వల్ల గ్రౌండ్స్ను ఈ విధంగా తయారు చేస్తున్నాం కాబట్టి ఈరోజు గ్రౌండ్స్ వాళ్ళు వస్తారు. అక్కడ ఏమీ లేకుండా అంత చెత్త చెదారం ఉంటే ఆ గ్రౌండ్స్కి ఎవరు పోరు కదా. ఇప్పుడు అదే విషయంలోనే అంటే గతంలో ఎక్కువసేపు విద్యార్థులందరూ కూడా స్టూడెంట్స్ కానీ స్పోర్ట్స్ మెన్స్ వేరు, చాలా మటుకు స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ స్కూల్స్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, ఆఫీస్లకు వెళ్ళినా ఇంటికి వచ్చేసి లేడీస్ ఏమో సీరియల్ చూడడం, లేకపోతే జెంట్స్ ఏమో ఏదో కొద్దిగా ఏజ్డ్ వాళ్ళైతే డ్రింక్ లేకపోతే ఈ గాంజా ఇటువంటి అలవాటు పడ్డ వ్యవస్థ ఉండే. కానీ వాళ్ళందరినీ గ్రౌండ్ సైడ్ మరల్చాలన్నది ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి. ముఖ్యమంత్రి ఏ స్టేజ్ మీద ఉన్నా ఖచ్చితంగా స్పోర్ట్స్ గురించి ఒక చర్చ అయితే తీసుకొస్తాడు. ఎందుకంటే విద్యార్థులు అనేటోళ్ళు ఈ ఏజ్ నుంచి వాళ్ళు డైవర్ట్ కావాలి. అంటే ఈ డ్రింక్స్ కానీ ఈ వ్యసనాల సైడ్ ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో వాటన్నింటి నుంచి వ్యసనాల నుంచి బయటపడి డైరెక్ట్ గ్రౌండ్ సైడ్ పోయి హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలన్న ఈక్వేషన్తోన ఈరోజు ఈ గ్రౌండ్స్ అన్నింటి కూడా ఈ స్థాయిలో ఇంత బ్రహ్మాండంగా తయారు చేయగలుగుతున్నాం. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఈ రిజల్ట్ అనేది ఒక 5 years తర్వాత కనపడుతుంది, ఇమీడియట్గా కనపడదు. బట్ 5 yearsలో తెలంగాణలో డ్రగ్స్ అనేది మాత్రం ఉండదు, గాంజా అనేది ఉండదు. ఆల్మోస్ట్ ఈ లిక్కర్ తాగే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోయి గ్రౌండ్స్ హెల్దీగా తయారయ్యే స్పోర్ట్స్ మెన్స్ బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్లనే నీకు హెల్దీ తెలంగాణకు భాగస్వాములు అవుతాం. సార్ అలాగే ఈ పాడ్కాస్ట్ షూట్ చేయడానికి మేము ఎంట్రీ నుంచి వస్తున్నాం కదా సార్, అక్కడ నార్మల్గా అందరూ కాంగ్రెస్ లీడర్స్, పాలిటీషియన్స్ ఫొటోసే చూసాం మేము. నార్మల్గా ఏ స్టేడియంకి, స్పోర్ట్స్ స్టేడియంకి వస్తే అథ్లీట్లు పిక్చర్లు చూసి మోటివేషన్తో ఆడాలనిపిస్తుంది, కానీ స్పోర్ట్స్ ఫీల్డ్స్లో కూడా ఈ పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు సార్? స్పోర్ట్స్ ఫీల్డ్లో పాలిటిక్స్ ఏం లేదు. మీరు అన్నట్లు స్టార్టింగ్లో ఉన్నదంతా ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మంత్రివర్గాన్ని అక్కడ పెట్టినాం. దాని తర్వాత అవి ఓన్లీ 15 members 15 photos ఉన్నాయి. ఆ తర్వాత మిగిలిన ఫొటోస్ అన్ని స్పోర్ట్స్ మెన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ స్పోర్ట్స్ మెన్స్ అందరి చాలా మటుకు ఇంకా మీరు ఇంకా ముందుకు పోయి చూసేస్తే మొత్తం స్పోర్ట్స్ మెన్సే కనబడతారు మీకు. అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లో సీఎం గారు, మంత్రులు, ఎందుకంటే మన రాష్ట్రాన్ని వాళ్ళ పూర్తి సమయం కేటాయించి మరి రాష్ట్ర అభివృద్ధి కోసమే కష్టపడుతున్నారు. వారికి మనం ఇవ్వాల్సిన గౌరవం అది. ఆ తర్వాత మిగిలిన స్పోర్ట్స్ మెన్స్ కూడా అంటే ఫస్ట్ సీఎం గారు, తర్వాత మినిస్టర్స్, తర్వాత మిగిలిన అన్ని ఫొటోస్ కూడా నేషనల్ ఒలింపిక్స్లో మన గోల్డ్ సాధించిన వాళ్ళు కానీ ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండేటువంటి వారి ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను ఇప్పుడు అవన్నీ. ఓకే సార్. సార్ అలాగే కాంగ్రెస్లో హైకమాండ్కి విలువ ఎక్కువ అని విన్నాం మేము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు కాల్ చేసి శివసేన రెడ్డి గారు సీఎం అన్న వెంటనే పార్టీలో అందరూ అంటే హైకమాండ్ మాట వింటారా, లేదా ఏదన్నా ఆపోజిషన్ కానీ అలా ఏమన్నా వస్తుందా? అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది హైకమాండ్కి? హైకమాండ్ ఈజ్ ఆల్సో అంటే హైకమాండ్ అనేది ఏంటంటే నీకు ఫాదర్ ఉన్నారు కదా, ఫాదర్ మాట మీరు వింటారా? వినాలి సార్. అంతే, అదే ఎగ్జాంపుల్ ఏం లేదు. హైకమాండ్ ఈజ్ ఆల్సో పార్టీకి, ఎనీ పార్టీ, ఏ పార్టీకైనా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి హైకమాండ్ ఎవరు? కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. అంటే బీజేపీ పార్టీకి హైకమాండ్ మోడీ ఉంటాడు. ఏ పార్టీకి ఆ పార్టీ అన్ని అంటే మంచి చెడులు చూసేదే హైకమాండ్. హైకమాండ్ అంటే అదొక పెద్ద ఏదో విధంగా కాకుండా ఎవరైతే మంచి కానీ చెడు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది జరిగినా కూడా కాపాడుకునే వాళ్ళే హైకమాండ్. ఆ హైకమాండ్ ఏదైనా మంచి చెప్పినప్పుడు మంచిగా తీసుకుంటుంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగితే హైకమాండ్ కూడా వివరిస్తుంది, ఈ విధంగా పోతే ఈ విధంగా సమస్యలు వస్తాయి, ఈ విధంగా పోతే బాగుంటుంది అంటే ఓకే రైట్ అని చెప్తారు వారైనా కూడా. ఎక్కడ బట్ నెగిటివ్ ఎక్కువ తీసుకుపోతున్నారు జనాలకు కాబట్టి అదేదో హైకమాండ్ అని చెప్పేసి అపోజిషన్ చేసే వ్యవస్థలే. కానీ
హైకమాండ్ ఏదైనా మంచిదే. హైకమాండ్ ఈజ్ ఆల్సో ఫాదర్ అనుకోండి ఒక ఫ్యామిలీలో, అంతే. సార్ అంటే ఇప్పుడు హైకమాండ్ నాన్నలా అన్నారు అంటే తమ్ముళ్ళలాగా అల్లరి చేయడము, నేను చెయ్యనని ఏడవడం అనేది ఉంటుందా మధ్యలో? అంటే ఇంట్లో సేమ్ ఈ ఇంట్లో సమస్యలే అనుకోరాదండి. ఇంకా ఏది కావాలని ఇప్పుడు మీ ఇంట్లో హైకమాండ్లో ఇప్పుడు నీవు నీ తమ్ముడు నీకు ఏదైనా ఒకటి ఇవ్వాలనుకుంటారు, మీ ఇద్దరికి ఇవ్వాలనుకో అడ్జస్ట్ చేయలేరు కదా. ఒకరికి ఇచ్చారు అనుకోండి, ఇంకోటి ఇచ్చి హెల్ప్ చేస్తారు. అదేవిధంగా ఒకరికి ముఖ్యమంత్రి ఇస్తే ఒకరికి మంత్రులు ఇస్తారు. అందరూ ఈక్వల్గా ఉండొచ్చు. బట్ ఎవరైతే ముఖ్యమంత్రిగా లీడ్ చేయగలిగే వారికి ముఖ్యమంత్రి ఇస్తారు. వీళ్ళు ఇంకా నెక్స్ట్ పొజిషన్ వరకు వాళ్ళకి మంత్రులు ఇస్తారు. ఇంకా అంటే స్టెప్ టు స్టెప్ అట్లా వస్తుంటుంది అంతే. సార్ ఇప్పుడు ప్రెసెంట్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఒక 2-3 months నుంచి అందరికి అనిపిస్తుంది ఏదైనా తెలంగాణలో డిసిషన్స్ అవుతాయో మోస్ట్ ఆఫ్ ద డిసిషన్స్ ఢిల్లీలో తీసుకుంటారనే మన అందరికీ అనిపిస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు 10 decisions మనం తీసుకుంటే దాంట్లో ఎన్ని డిసిజన్స్ కోసం ఢిల్లీకి వెళ్ళాలి వస్తుంది, ఎన్ని హైదరాబాద్లోనే తీసుకుంటారు, అదే తెలంగాణలో తీసుకుంటారు? 10 decisions తీసుకుంటే 10 decisions హైదరాబాద్నే నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో తీసుకోవడానికి ఏముండదు. బట్ ప్రచారం మాత్రం ఢిల్లీలో తీసుకున్నారనే ప్రచారం మాత్రమే ఢిల్లీలో ఉంటుంది. పబ్లిసిటీ ఢిల్లీ అనేది అపోజిషన్ చేసేది. బట్ ఎనీ డిసిషన్ హైదరాబాద్లోనే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతలోనే క్యాబినెట్ మీటింగ్లోనే మంత్రులందరి ఆధ్వర్యంలోనే ఒక డిసిషన్ తీసుకుంటే ద డిసిషన్ ఈజ్ ఫైనల్. ఆ డిసిషన్ని పార్టీలో అంటే ఈ రాష్ట్రంలో ఇటువంటి డిసిషన్స్ తీసుకున్నాం, ఈ రాష్ట్రంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం, ఈ నిర్ణయాల వల్ల ఇటువంటి ఇప్పుడు బీసీ నినాదం తీసుకున్నాం. బీసీ ఈరోజు అంత పెద్ద ఒపీనియన్ ఎవరు తీసుకోవాలి వేరే రాష్ట్రాలలో, ఇండివిజువల్ పార్టీస్ కూడా తీసుకోవాలి. అంటే అటువంటి డిసిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినా కూడా బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కావాలని చెప్పి పెట్టడం వేరే డిసిషన్ వేరే ఇండివిజువల్ పార్టీలు కూడా తీసుకోలేకపోయారు. అంటే అటువంటిది తీసుకున్నామని చెప్పి ఆ విషయాన్ని హైకమాండ్కి చెప్తారు ఢిల్లీకి. అంతేగాని డిసిషన్ తీసుకునే బాధ్యత అంతా హైదరాబాద్లో మంత్రుల సమక్షంలోనే తీసుకుంటారు ఎప్పుడైనా. అదే ఉంది. బట్ పబ్లిసిటీ అపోజిషన్ పార్టీస్ దాన్ని అంత ఢిల్లీ అని రాంగ్ ఫీడింగ్ పబ్లిక్ ఇస్తారు. అది రాంగ్ అని మీ ద్వారా కూడా చెప్పాలి పబ్లిక్. అది డెఫినెట్లీ సార్. So that's the conclusion of this segment 2. Now let's move to our favorite segment. 3, 2, 1. Hey IAS. ఏం పేరు నీ పేరు? ధ్రువ సార్. తెలుగా? తెలుగు సార్. లోకల్ కోటి. ఎక్కడ? కోటి సమయ బజార్. అరే నువ్వు ఐఏఎస్ అయినా మరి దావత్ కదా? నువ్వు యాంకర్ కదా? నువ్వు ఐఏఎసా? CBSE నా IGS? ఇప్పుడు అదే PP1 అది. బాటిల్ వేసాం, చైర్లు వేసాం, రూలింగ్ పార్టీ మీద వేసి మీరు లోపల కూడా వేస్తున్నారా? దానికోసమే మన ఇద్దరికి సస్పెన్షన్ పడింది. ఎవరు వేస్తారు సస్పెన్షన్? సర్వీస్ కమిషన్ మా IAS అందరికి హెడ్. ఇప్పుడు సెక్రటరీ ఆమె ఎవరు? ఆవిడ ఉత్తరప్రదేశ్లో ఉంటారు. తను కూడా స్కూలే 11th class. అందరం స్కూల్ స్టూడెంట్స్. ఓకే. మీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు ఒకసారి చూస్తాం మీ ఎలక్షన్ ఎట్లుంటుంది. నేను ఎంపీ అయినప్పుడు ఫస్ట్ స్వీట్ బాక్స్ మీ దగ్గర గెలిచిన తర్వాత? అవును సార్. పాత పార్లమెంట్ ఉంది కదా సార్, అక్కడ మా నెక్స్ట్ సెషన్ జరగబోతుంది ఎంపీస్ తో. పర్మిషన్ ఇచ్చారు సార్. మొన్న కిరణ్ రిజిజు సార్ తో పాడ్కాస్ట్ చేసాము. కిరణ్ రిజిజు యూనియన్ మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మైనారిటీ అఫైర్స్. ఆయన కూడా ఓకే అన్నాడు, ఇంకా కానిచ్చాం. సో నౌ లెట్స్ డూ ద మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఆఫ్ ద పాడ్కాస్ట్, దట్ ఈస్ 3v1. సో మేము ఈ సెగ్మెంట్లో మిమ్మల్ని 3 favors అడుగుతాము. మీరు మమ్మల్ని ఒక్క ఫేవర్ అడగచ్చు సార్. చాలా ఫేర్ ఇది. ఇంకా సో ఆలస్యం దేనికి సార్, లెట్స్ గో అహెడ్. సార్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మళ్ళీ అండర్-18 వరల్డ్ కొలాబరేట్ అయ్యి ఒలింపిక్స్ మనం IIT హైదరాబాద్లో కండక్ట్ చేసాం. ఈసారి IIT హైదరాబాద్లో కండక్ట్ ఎందుకు చేయాలి, గచ్చిబౌలి స్టేడియంలోనే చేయవచ్చని మన ఆలోచన. అందుకే మనకు October 24, 25, 26 3 days సార్ గచ్చిబౌలి స్టేడియం, మళ్ళీ ఎల్బీ స్టేడియం కావాలి సార్ మన ఒలింపిక్స్. క్రికెట్ సార్. గ్రౌండ్స్ బాగున్నాయి కదా సార్, అందుకే. మళ్ళీ మీరు కోచెస్ మళ్ళీ జడ్జెస్ అని మీరు మాకు ఇస్తే పార్టిసిపేషన్ మళ్ళీ సర్టిఫికేషన్ స్పోర్ట్స్ అథారిటీ అండ్ మీరు ఎట్లాగో మాకు సర్టిఫికేట్స్ ఇచ్చారు కదా సార్. ఇయర్ కూడా అది ఎక్కడ కొంచెం చూసి ఇలా ఇచ్చేస్తే కానిస్తాం సార్. ఓకే, మీరు ఒకసారి ఆఫీస్కి రండి. ఆ రోజు డేట్స్ మీరు ఇమీడియట్గా పెట్టుకోండి, ఏర్పాటు చేయించే ప్రయత్నం. అంటే ఆ డేట్స్లో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఆల్రెడీ ఇండోర్ అంటే ఇదైతే ఏముండదు, ఇదైతే ఫ్రీగానే ఉంటుంది.
ఇండోర్ ఏదైనా బుకింగ్ అయిపోయింది అనుకోండి, అంటే ఏదన్నా ఒక స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం చాలా మటు స్కూల్స్ తీసుకుంటారు, ఫస్టే బుక్ చేస్తారు, 2 months 3 months బిఫోరే బుక్ చేసుకుంటారు. అట్లా ఏమైనా బుకింగ్ ఉన్నాయనుకోండి కొద్దిగా ఇంకో డేట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, ఒకవేళ అట్లా లేదనుకుంటే నేను ఏర్పాటు చేపిస్తాను. దానికి మనం ముందే వస్తున్నాం సార్, 2 months ముందే వస్తున్నాం. ఎప్పుడు మీరు అన్నది అక్టోబర్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఓ అట్లా. ఓకే రైట్, ఏర్పాటు చేద్దాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్. సార్ అలాగే ఇది మా ఒలింపిక్స్ 2.0 వర్షన్ అనమాట. సో ఇది మీరు లాంచ్ చేస్తే బాగుంటుంది అని ఒకసారి మాతో పాటు టార్చ్ పట్టుకుని మీకు తెలిసిన 3 బిగ్గెస్ట్, మీ నెట్వర్క్లో తెలిసిన 3 బిగ్గెస్ట్ పీపుల్కి కూడా చెప్పారు అనుకోండి, వాళ్ళు కూడా అండర్-18 ఒలింపిక్స్ 2.0 అని ఒక వీడియో మాకు పంపించారు అనుకోండి, మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేసి మాకు కూడా. ఎస్ సార్. సార్ ఎన్నిసార్లు చేయలేదు. ఎంతమంది ఉంటారు మీకు సోషల్ మీడియాలో టోటల్ గా సబ్స్క్రైబర్స్? సార్ ఇప్పుడు మాకు ఒక 13,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ మా అవుట్ రీచ్ అయితే ఆల్మోస్ట్ 20 million వ్యూస్ వరకు వెళ్ళింది మీడియాతో పాటు వాటికి. సో మార్కెటింగ్ అవుట్ రీచ్ అనేది ప్రాబ్లమే కాదు సార్, మేము ఈ జనరేషన్కి ఎంతసేపు అది. ఓకే రైట్, డన్ సార్. సార్ ఒకసారి టార్చ్ పట్టుకుని థర్డ్ ఏదో అన్నావు కదా ఇంకోటి. సార్ అలాగే సార్, ఒకటి సార్ మా థర్డ్ రిక్వెస్ట్ కూడా వినండి సార్. సార్ సో పాడ్కాస్ట్ విత్ రేవంత్ రెడ్డి సార్. సార్ ఆల్రెడీ రాజ్ ఠాకూర్ సార్ ద్వారా ఆయన అడిగాము, కానీ మీరు కూడా ఒకసారి కొంచెం పుష్ చేసి చెప్తే ఈజీగా ఉంటుంది. షెడ్యూల్ హెవీ బిజీ ఉంటుంది. అవును సార్. మనం నాకు తెలిసి తెలంగాణలో ఇన్ని ఇంప్లిమెంటేషన్, ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం, ఇన్ని న్యూ స్కీమ్స్ తీసుకురావడం తెలంగాణలో నాకు తెలిసి ఫస్ట్ టైం. ఇంత షార్ట్ పీరియడ్లో అంటే 18 monthsలో గవర్నమెంట్లో ఇన్ని న్యూ స్కీమ్స్ తీసుకురావడం అండ్ ఓల్డ్ స్కీమ్స్ కూడా అన్ని కంప్లీట్ చేయడం. హెక్ట్రిక్ బిజీ షెడ్యూల్ ఉంటుంది సీఎం గారిది. బట్ ఆ టైంలో ఒక టైం తీసుకొని మీరు అన్నట్టు రాజ్ ఠాకూర్ అన్న అడిగారు అన్నారు. రాజన్న నాకంటే ప్రీవియస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎట్లా చైర్మన్, ఆయన చైర్మన్ ఉన్నాడు. ఆయన తర్వాత మళ్ళీ నేనే చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆయన 2005 to 2007-9 వరకు ఆయన ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఇంకెవరు చైర్మన్ లేరు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మళ్ళీ నేను స్పోర్ట్స్ చైర్మన్ అయినా. మళ్ళీ అంటే నేను రాజన్న ఇద్దరం కలిసి సీఎం గారి దగ్గర పోయి చెప్తాం. డెఫినెట్లీ సార్, సీఎం సార్ తో కూడా చేస్తే ఇంకా మేము ఢిల్లీకి కూడా కాంగ్రెస్ ని పాడ్కాస్ట్లు చేస్తామని. తప్పకుండా సార్. సార్ మీ యొక్క ఫేవర్ మాకు? అది నా ఫేవర్ ఎప్పుడు అడగాలి, ఎప్పుడు వరకు అడగాలి సార్? మీరు సేవ్ చేసి మమ్మల్ని కావాల్సిన టైంలో అడుగుతారు అంటే ఓకే, లేదా ఇప్పుడు ఏమన్నా అడగాలి అంటే అడగచ్చు. ఇప్పుడు ఏం మీరు ఇంత సడన్ గా అడిగింది కాబట్టి మీరు నేను క్లియర్ చేయగలుగుతాను. నాది ఏం అడగాలి కూడా తెలియట్లేదు కదా. కాకపోతే ఈ గవర్నమెంట్ చేసే ద బెస్ట్ స్కీమ్స్ అన్నింటిని కూడా మీ ద్వారా పబ్లిసిటీ చేయాలి. డెఫినెట్లీ స్పోర్ట్స్ కోసం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వాకిటి శ్రీహరి గారు మంత్రి గారు కానివ్వండి, ఎంత టైం కేటాయిస్తున్నారు అంటే దీనికోసం. తెలంగాణలో జరిగేటువంటి ఈ స్పోర్ట్స్ కోసం అంటే పిల్లల్ని ఎక్కువ అంటే మీరు నాకు చేసే ఫేవర్ ఏంటంటే చాలా మటుకు డ్రగ్స్ అని లేకపోతే ఈ గాంజా అన్నది, ఈ రెండు తెలంగాణలో తెలియకుండానే పారుకుపోయింది ఈ 10 ఏళ్ళలో. వాటిని హైదరాబాద్ సిటీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ డివైడ్ చేసే విధంగా ఆ పబ్లిసిటీ, ఎందుకంటే మీరు ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ అంత ఇంటర్మీడియట్ అండ్ ఫస్ట్ అంత ఇంటర్మీడియట్ అండ్ 10th ఈ ఏజ్ గ్రూప్ లో మీరు పబ్లిసిటీ చేస్తే అది ఇంకా పిల్లలకు అరే ఇది డేంజర్, దీనివల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది, మనం గ్రౌండ్కి వెళ్ళాలి, డ్రగ్స్ వద్దు, గ్రౌండ్కి వెళ్ళే విధంగా మీరు పబ్లిసిటీ ప్రచారం చేయాలి నా కోసం. అది నా ఫేవర్. సార్ ఎందుకు సార్, రేవంత్ రెడ్డి సార్తో మాకు అసెంబ్లీ జరిగింది కదా ఆయన వ్యూలో, సో మేము ఫస్ట్ పాస్ చేసిన బిల్లు డ్రగ్ అవేర్నెస్ బిల్. అవును, అంటే ఇంకా బాగా అంటే వాళ్ళు లైఫ్ వాళ్ళు కొలాప్స్ అవుతుందని తెలిసి కూడా ఆ డ్రగ్ లో ఆ ఊబిలో దిగిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, అది తెలుసుకునే లోపల ఆ పిల్లోడు చేజారిపోతాడు ఇంకా. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్, మీ ఏజ్ గ్రూప్ పర్ఫెక్ట్ కాబట్టి మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే మీరే పబ్లిసిటీ చేయించాలి. డ్రగ్స్ వద్దు, గ్రౌండ్ కావాలి, ఈ గాంజా ఈ డ్రింక్స్ ఇవన్నీ వద్దు, గ్రౌండ్ కావాలి. ఈవినింగ్ 6 కాగానే నేను ఒకటి నేను సాటిస్ఫై ఎక్కడంటే ఏదో ఈ గ్రౌండ్స్ చూద్దామనే ఈక్వేషన్స్లో కలకట్టా పోయింది. అక్కడ కొన్ని గ్రౌండ్స్ చూద్దామని ఆ గ్రౌండ్స్ చూసే టైంలో ఈవినింగ్ 6 కాగానే ఇప్పుడు ఎట్లయితే ఇట్లా పిల్లలు ఇట్లా ఆడుతారో ఇప్పుడు ఇక్కడ ఆడుతారు. స్టార్టింగ్లో ఇక్కడ ఏం లేకుంటుండే, మనకు కూడా ఇప్పుడు వచ్చినాక ఇవన్నీ మనం ఇవన్నీ వేసినాం కాబట్టి ఈ టర్ఫ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు అందరూ ఆడుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవినింగ్ 6 కాగానే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు కానీ, మీరు ఇప్పుడు కాలేజ్ నుంచి వస్తారు మీరు కానీ, ఆఫీసుల నుంచి వచ్చిన పిల్లలు కానీ, ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు కానీ, పేరెంట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ స్కూల్లో ఇంటి దగ్గర రీఫ్రెష్ అయిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోతారు. సరౌండింగ్ ఏ గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్కి వారికి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్
ఆడము, లేకపోతే పైన కూర్చొని చూడడం. చూస్తాడు ఆడతాడు. అంటే ఆ విధంగా కాన్సన్ట్రేషన్ ఒక 1 hour కేటాయించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వారి పనులు వాళ్ళు చేసుకోవడము, మళ్ళీ ఇంకా అవి కార్యక్రమాలు రెగ్యులర్ కార్యక్రమాలు చేసుకోవడం. ఆ విధంగా తెలంగాణలో కూడా ఆ విధంగా చేంజ్ అయితే మీరు నిజంగా మీరు ఇప్పుడు అన్నారు చూడు, మీ గోల్స్ ఉన్నాయి అన్నారు చూడు, గోల్స్ సక్సెస్ చేసినట్టే. డెఫినెట్లీ ఫ్యూచర్లో మీరు అన్నారు అదేంటి ఎంపీ కావాలని ఉంది, నీకు ప్రైమ్ మినిస్టర్ కావాలని ఉంది అన్నారు కదా. ఆ విధంగా మీకు ఆ గోల్స్ క్రియేట్ చేయాలంటే మీరు ఇప్పటి నుంచే ఈ స్టూడెంట్స్ మీరు స్టూడెంట్సే కాబట్టి స్టూడెంట్స్ మైండ్స్లో ఈ డ్రగ్స్ వద్దు అనేది బాగా తీసుకుపోవాలి. ఈ చెడు అలవాట్లకు దూరం చేసి గ్రౌండ్కి ఒక్కసారి వాడు అటాచ్ అయ్యింది అనుకోండి, గ్రౌండ్ మీద ఇష్టం పెంచుకుంటా అనుకోండి, దానికి పోవడం ఇంకా. ఎందుకంటే ఫుల్ ఎంజాయ్, ఇది ఎంజాయ్ అలవాటు అయిందంటే వాడు ఆ సైడ్ వెళ్ళాడు కాదు, వాడు ఇక్కడనే అరే ఆ బాల్ అంటే వారికి ఇష్టం వచ్చిన డిసిప్లిన్లు ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, బాక్సింగ్ కానీ, రన్నింగ్ కానీ, అథ్లెటిక్స్ ఎనీ ఇష్యూ ఏదో గేమ్లో ఆయనకు నచ్చిన దానిలో డైవర్ట్ చేసే పనిలో మీరు నాకు ఫేవర్ చేయాలి. డెఫినెట్లీ సార్, అయిపోయింది నా ఫేవర్ మాది అది. దాంతో ప్రచారం కూడా చేయాలి. చేస్తాం సార్. రైట్. సో 3v1 సెగ్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొంచెం డ్వెల్ చేయడానికి సార్ ఇంకా పర్సనల్ ఇంకా పొలిటికల్ ఇంట్రెస్ట్లో తెలుసుకోవడానికి ఇంకొక క్వశ్చన్స్ అడుగుతాం. ఇంకొక 3 క్వశ్చన్లు సార్. ఓకే, లెట్స్ గో అహెడ్. మన U18 ఒలింపిక్స్ మీరు ప్లాన్ చేయాలి. తీసుకెళ్ళాలా మంచి అదే ఇచ్చేవానిగా సార్. ఇది డిజిటల్ ఎరా సార్, డిజిటల్ ఎరా. థ్యాంక్ యూ సో మచ్. మా ఫాదర్ అంటే రైతే, యాజ్ ఎ మిడిల్ క్లాస్, ప్యూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మై ఫాదర్ ఇస్ ఫార్మర్. అంటే అట్లా మేము ఈరోజు నుంచి ఈ స్థాయి వరకు రావడానికి నాకు 38 years పట్టింది. అంతే సార్, కష్టపడి పైకి రావడమే. నువ్వే పార్టీలో జాయిన్ అవుతావు? నువ్వు పార్టీ పెడతావా కర్ణాటకలో? లేదు సార్, ఏ పార్టీలోనే జాయిన్ అవుతా, లేకపోతే చూద్దాం సార్. అది నువ్వు అంటే ఐఏఎస్ పోతావా? నువ్వు పాలిటిక్సే ఉన్నారుగా. నీవు యువర్ నేమ్? తామిత్. నువ్వే పార్టీలోకి పోతావు? కాంగ్రెస్. నువ్వే పార్టీ? So I don't want to go in politics. I'll become a physiotherapist. I'm interested in science. Science. Very good. పాలిటిక్స్లో మీరు మాటిస్తున్నారు, ఖచ్చితంగా మీరిద్దరు పాలిటిక్స్లో ఉండాలి. నేను అబ్జర్వ్ చేస్తా. మీ ఓటు కూడా నాకే వేయాలి సార్. అంటే నా పార్టీలో మీరుంటే నీకే వేస్తా, నేనుండే పార్టీలో మీరుంటే తప్పకుండా మీకే వేస్తా. మీకు ఏమని మిమ్మల్ని గెలిపిమని ప్రచారం కూడా చేస్తా. అప్పటి వరకు మీరు స్టూడెంట్ పాలిటిక్స్లోకి ఎంటర్ కండి. కొంచెం పర్సనల్ పొలిటికల్ సార్ ఇంట్రెస్ట్లో తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్స్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సార్, ఇప్పుడు ఏ పాలిటీషియన్కైనా ఒక్కరోజు సీఎం లేకపోతే పిఎం అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. నాకు కూడా డ్రీమ్ ఉంది, నేను అండర్-18 వరల్డ్లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, తర్వాత అబవ్ నా ఏజ్ వచ్చినప్పుడు నేను కూడా పాలిటిక్స్లో పోవాలి, సీఎం పిఎం అవ్వాలని. అయితే మీ సపోర్టర్స్కి మీరు ఏం చెప్తారు సార్? మీరు సీఎం ఎప్పుడు అవుతారు, మళ్ళీ ఏ రోడ్ మ్యాప్ తీసుకుంటారు, ఎప్పుడు అవుతారని? సీఎం అయ్యేది దేవుడు కానీ చట్టసభలో అయితే, శాసనసభ్యుని అయితే ఖచ్చితంగా అవుతా, ఎమ్మెల్యేని అయితే ఖచ్చితంగా అవుతా. నన్ను నమ్మిన వాళ్ళను, నన్ను నమ్ముకున్న వాళ్ళను, నా కోసం నేను ఈ స్థాయికి రావడానికి ఎవరైతే నా హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే విధంగా, వాళ్ళకి రాజకీయాల్లో కానీ, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైన వ్యాపారాల్లో కానీ, వాళ్ళకి సంబంధించిన నేను ఏ విధమైతే హెల్ప్ చేయగలుగుతున్నా ఆ విధంగా చేసి వాళ్ళని సెటిల్ చేయాలి ఫస్ట్ అనేది నా ఆలోచన. ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, నేను స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్నా కూడా కాబట్టి, బట్ 100% వాళ్ళకి నాకు నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పార్టీకి హెల్ప్ చేసిన కార్యకర్తలు చాలామంది, ఎందుకంటే చాలామందికి మీకు ఇంకా ప్యూర్ పాలిటిక్స్లోకి రాలే కాబట్టి మీకు కొంత తెలియకపోవచ్చు. రాజకీయాలలో
నాయకుడి కోసం ఎంతోమంది కార్యకర్తలు సర్వం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఒక కార్యకర్తనే. ఈరోజు మా నాన్న కూడా రాజకీయాలలో చాలా మటుకు ఏ రోజు కూడా మాకు కూడా అంటే ఫుల్ టైం పాలిటిక్స్గా ఉన్న రోజులు కూడా చూసిన నేను. అంటే అట్లా ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళకు సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ కూడా కోల్పోతారు ఒక నాయకుడి కోసం. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాయకుడిదే. నా వల్ల నేను ఈ స్థాయికి రావడానికి నా కింద ఎన్నో పిల్లర్స్గా తయారు చేసింటారు కొందరు. వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత నాది, వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత నాది. ఇట్లా నా నియోజకవర్గంలో కానీ నా కాన్స్టిట్యున్సీ ఏ హెల్ప్ కావాలన్నా చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నన్ను ఈ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి ఎంతోమంది లీడర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడుట. వాళ్ళందరికీ ఏ సహాయ సహకారాలు నా చేతిలో ఏదో మంత్రితో పని ఉంటే మంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారితో ఏదైనా పని ఉంటే ముఖ్యమంత్రి గారి లెవెల్, నా లెవెల్లో పని అయితే నా లెవెల్లో చేయడం. ఈరోజు గవర్నమెంట్లో మనకు హోదా ఇచ్చినప్పుడు దాంట్లో ఎంతోమంది పిల్లలకు నేను సర్వీస్ ఇచ్చాం. ఎందుకంటే ఎంతోమంది పేద పిల్లలు, చాలా అంటే చాలా పేద పిల్లలు ఈరోజు స్పోర్ట్స్లో దుబాయ్ వెళ్ళాలి లిఫ్ట్లో అబ్బాయి గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చాడు, వంశీ అనుకుంటాను నాకు తెలిసి, ములుగు కాన్స్టిట్యున్సీ. ఆ అబ్బాయికి ఒక స్పాన్సర్స్ అడిగేసి అబ్బాయి ఒక గోల్డ్ మెడల్ తీసుకొని వస్తాడు. అంతా ఉంది కాబట్టి అబ్బాయికి దుబాయ్కి రావడానికి ట్రాన్స్పోర్టేషన్, అక్కడ ఉండడానికి, స్టే చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ లేవనగానే ఒక కంపెనీ పాపం వాళ్ళు 1 lakh rupees ఇచ్చారు. అబ్బాయి గోల్డ్ తీసుకొని వచ్చాడు. అట్లా కొన్ని వందల మందికి హెల్ప్ చేయగలిగినాం మేము ఈరోజు వరకు. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. మనం అంటే మనకి ఈ బాధ్యత ఇచ్చినప్పుడు ఈ బాధ్యతలో మనం సాటిస్ఫై ఉన్నామా లేదా. నేను ఫుల్ సాటిస్ఫైడ్. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయిన తర్వాత ఇంతమందికి హెల్ప్ చేసే అవకాశం దొరికింది కాబట్టి నేను సాటిస్ఫై అవుతాను. ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఆ పొజిషన్లో ఆ సిచ్యువేషన్కి న్యాయం చేసినామా అన్నది మాత్రమే చూస్తాను నేను. శివసేన రెడ్డి గారు అయితే మనకి ఇప్పుడు అండర్ 18 ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్. నేను పీపుల్స్ పార్టీ నుంచి నిల్చుందాం అనుకుంటున్నాను సార్. అయితే మీరు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకుంటారు కదా సార్ నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్లో. అయితే మీకు అప్పుడు ఖర్చు ఎంత అవుతుంది సార్? ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఎంత ఖర్చు పెడతారు? ఇంకా ఎవరి రికమెండేషన్ తీసుకుంటారు సార్ మీరు? ఎవరు రికమెండేషన్ అంటే ఆబ్వియస్గా మా పార్టీ అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి గారే ఖర్చు అన్నది మీరు రేపు ఫ్యూచర్ పాలిటిక్స్లోకి వచ్చేవారికి ఈ ఖర్చు అనేది తగ్గించే వ్యవస్థలో మీరు భాగస్వాములు కావాలి. ఇంకా ఖర్చు ఎంత పెడతారా అన్నది మనం బహిరంగంగా మీడియాల ముందు చెప్పే సిచ్యువేషన్ లేదు, కానీ గెలవగలిగే అంత ఖర్చు అయితే పెట్టాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఆ ఖర్చును తగ్గించకపోతే సాదాసీదా నాలాంటి మధ్యతరగతి కుటుంబస్తులు కూడా ఈరోజు అనుకున్న గోల్ని, శాసనసభ్యుడు కావాలనుకునే నాకు గోల్ ఉండేది, ఆ గోల్ రీచ్ కాలేకపోయారు చాలామంది. ఫైనాన్షియల్ అంటే ఆర్థిక వ్యవస్థనే ఈరోజు రాజకీయాన్ని శాసించే విధంగా ఉన్నది. అది పోవాలంటే డబ్బు తీసుకోకుండా ఓటు వేసే విధంగా ఈ మన ప్రజలకు మనం అంటే 5 సంవత్సరాలు కలిపి 2000కు 3000కు 5000కు 500కు ఈరోజు ఓటును కొనే పరిస్థితి. అది కొనుక్కోవాలా, ఈ 500 వస్తుంది అనే ఆలోచన ఎవరు ఆలోచన చేసే పరిస్థితి లేదు. దాని మీద మనము మీలాంటి మనందరం కలిసి అందరికీ తెలిసే విధంగా చేయాలి. అరే మంచి పర్సన్ ఎన్నుకున్నాం అనుకో మనకి ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తాడు, లేదనుకో డబ్బు పెట్టుకున్నప్పుడు డబ్బు పెట్టి విధంగానే వాడు కూడా సంపాదించే విధంగానే పోతాడు. అంటే అక్కడ ఏం లేదు వేరే ఆప్షన్. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి వాడు ఎమ్మెల్యే అయినప్పుడు ఆ 100 రూపాయలు అయితే వాళ్ళు సంపాదించాలనే ఆలోచనతోనే ఉంటారు. అదే లేకపోతే ఆ 100 రూపాయలు అప్పు అయిపోయినా కదా అని బాధ, ఆ 100 సంపాదించి మళ్ళీ వచ్చే ఎలక్షన్కి మళ్ళీ నిలబడాలి, ఇంకో 100 అప్పు అవుతుందేమో అని ఆ 100 సంపాదించారు 5 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి ప్రజల్లో నుంచి ఆ ఫీల్ అంటే ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ ఈ జనరేషన్ పిల్లలు ఎవరు దానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓల్డ్ జనరేషన్లో కొందరు ఉన్నారేమో కానీ ఊర్లలో డబ్బులు ఇచ్చి ఓటేయమంటే ఈ జనరేషన్లో కొంత మాకు డబ్బు అవసరం లేదు, ఈ పర్సన్ బెస్ట్ ఉన్నాడు ఈయనకు చేద్దామని మెల్లగా కల్చర్ స్టార్ట్ అయింది. అది ఇంకా మంచిగా తయారు చేసి ద బెస్ట్ లీడర్షిప్ని మనం తెలంగాణలో తెచ్చుకుందాం. మేము రీసెంట్గా రేవంత్ రెడ్డి సార్ది ఒక వీడియో చూసాము. ఆయన ఒక ఎర్ర స్కార్ఫ్ వేసుకుని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నేను సీఎం అవుతాను అని గట్టిగా చెప్పారు. ఆ వీడియోలో కూడా మీరు ఆయన వెనక నిలబడి ఉన్నారు, ఇప్పుడు మీరు ఆయన వెనక నిలబడే ఉన్నారు. సో మీరు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా అవ్వాలన్నా మీరు వెళ్ళి ఆ టికెట్ అడిగితే మీకు ఇస్తారా టికెట్? మీకు ఆ నమ్మకం ఉందా? నేను అడగను, నాకు ఇవ్వరు. విషయం ఏంటంటే ఆ కాన్స్టిట్యున్సీ అదేదో కోరుకున్న ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ కాదు. అది
ఒకరు డెత్ అయిపోయారు, అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల అకస్మాత్తుగా వచ్చిన ఎలక్షన్. ఆ ఎలక్షన్లో ఆ ఏరియా నాయకులకే ఇస్తారు. అంటే మన ఏరియా ఎక్కడో ఉండి మనం ఇప్పుడు కర్ణాటక నుంచి హైదరాబాద్కు రాగలిగినాం, కానీ కర్ణాటక నుంచి ఢిల్లీ పోయి నిలబడాలంటే నిలబడలేదా? అంటే విషయం చెప్తున్నా, అంటే మన ఊరిలో మన స్థానంలో మనం వ్యవస్థ నడపగలుగుతాం. జూబ్లీ హిల్స్ లోకల్ లీడర్స్కి టికెట్ ఇస్తారు. జూబ్లీ హిల్స్ లోకల్ లీడర్స్కి అందులో బెస్ట్ ఎవరన్నా చూసే ఇస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్, అంటే రేషన్ కార్డు 10 years నుంచి ఎప్పుడు ఇవ్వలే, ఫస్ట్ టైం 10 years తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం సన్నబియ్యం తెలంగాణలో ఫస్ట్ టైం అంటే పేదవాళ్ళకి ఇవ్వడం, ఇటువంటి ఎన్నో ఇంప్లిమెంటేషన్, ఫ్రీ బస్ గర్ల్స్ లేడీస్కి అందరు మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం, ఎన్నో ఇంప్లిమెంటేషన్స్ ఈరోజు తెలంగాణలో చేస్తున్నాం. వీటన్నింటినీ గ్రామ స్థాయికి పోయి, అంటే ఇప్పుడు ఇదే మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఈ ప్రచారము, దాంతోపాటు జూబ్లీ హిల్స్లో చాలా సమస్యలు ఉన్నాయి. పేరుకే జూబ్లీ హిల్స్ కానీ చాలా మటుకు స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, ఇప్పుడు నాకు కూడా జూబ్లీ హిల్స్లో పనిచేయడానికి ఒక ఇన్ఛార్జ్ చేసినారు. నేను పోయి చూస్తుంటే తెలుస్తుంది, ఇన్ని 10 ఏళ్ళు ఇంత హైదరాబాద్ జూబ్లీహిల్స్ అంటారు కదా, ఈ టైంలో ఇంత వరస్ట్ కండిషన్లో ఉంది అని. వాటన్నింటినీ మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, రేవంత్ అన్న దగ్గర తీసుకెళ్ళడం. సీఎం గారు కూడా వాటి మీద గతంలో ఏ ముఖ్యమంత్రి స్లమ్స్లోకి పోయి వాటర్ రావడం వల్ల ఇట్లా కొట్టుకుపోతుంటే ఆ పరిష్కారం చేయాలి అని ప్లేస్కి వెళ్ళి చూడలే. ఇప్పటివరకు ఇన్నేళ్లలో ప్రభుత్వంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లా స్లమ్స్లలో పోయి చూసి ఆడ నిలబడి ఇంత గ్రౌండ్ మీద నిలబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరే, ఇంకెవరిని చూడలే నేనైతే. అంటే అంత కాసున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే కింద నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి, ఎవరో చెప్తే వచ్చిన వ్యక్తి ఏం కాదు ఆయన. ఆయన కాళ్ళ మీద ఆయన ఒక కోటరీని తయారు చేసుకొని ఒక వ్యవస్థను తయారు చేసి ఈరోజు ముఖ్యమంత్రి కావాలన్న గోల్తో సీఎం అయిన వ్యక్తి. అటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడం అది గర్వకారణం. ఈరోజు జూబ్లీ హిల్స్లో అంత హాట్ సిటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నింటినీ క్లియర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ వాటర్ సమస్య ఏముందో మీరు చూస్తారు, ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళ వాటర్ సమస్య క్లియర్ చేస్తారు సీఎం గారు. సార్ పోనీ జూబ్లీ హిల్స్ కాకుండా ఒకవేళ మీరు నిజంగానే ఎమ్మెల్యే టికెట్ కావాలి అని అడిగితే ఇస్తారు? 100% ఇస్తారు నా నియోజకవర్గంలో. బట్ నా నియోజకవర్గంలో మాకు ఇప్పుడు ఆల్రెడీ మాకు శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి రేపు బైఫర్కేషన్స్ అవుతున్నాయి. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, శాసనసభ్యుని అయితే కావడం ఖాయం, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూస్తాం అన్నమాట. 2029లో 100% ఎమ్మెల్యే చూస్తాం. డెఫినెట్లీ సార్. ఓకే సార్, సో this is the Under 18 Today signing off. Yeah.